సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లిలోని హనుమాన్ దేవాలయంలోకి హనుమాన్ మాల ధరించిన ఎస్సీలు రావద్దంటూ అదే గ్రామానికి చెందిన ఓ వర్గం స్వాములు అడ్డుకున్నారు. సీతారాంపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి కిషన్తో పాటు మరో 5గురు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తులు హనుమాన్ దేవాలయానికి పూజలు చేసుకునేందుకు వెళ్లారు. కాగా అదే గ్రామానికి చెందిన దొంగల శ్రీకాంత్ రెడ్డి, గుర్రం భూమిరెడ్డి, చింతల మహేష్ గౌడ్లు వీరు ఎస్సీ కులానికి చెందిన వారని హనుమాన్ దేవాలయం గేట్ను మూసివేసినట్లు తెలిపారు. దీంతో మిట్టపల్లి కిషన్ ఫిర్యాదు మేరకు అడ్డుకున్న వ్యక్తులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హనుమాన్ దేవాలయాన్ని పరిశీలించి సిద్దిపేట ఏసీపీ మధు విచారణ చేపట్టారు. నా పేరు చింతల రత్నాకర్. మా గ్రామం సిద్ధరాంపల్లి విలేజ్లో ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ సొంత అన్నదమ్ములతో కలిసి తల్లిదండ్రుల ప్రేమతోటి గోబొమ్మల వాటితో తీసుకొని కూడున్నాం. ఏదో చిన్న పొరపాట్ల వల్ల జరిగి ఈ చిన్న గొడవ అయింది. గర్భగుళ్ళు మాలలేసారు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు అందరు కలిసి మాలలేసారు. అంతకుముందు రోజు కూడా వచ్చి పూజ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు. గర్భగుళ్ళో పోతాం, ఆరతి తీసుకుంటాం అందరం. గర్భగుళ్ళో పోయి అంటే గర్భగుళ్ళకు ఒక గురుస్వామి, పంతులు తప్ప ఎవరు పోరు. బయటనే ఆరతి తీసుకోవాలి, బయటనే పూజ. బయట అంటే అదొక హాల్ ఉంటుంది, హాల్లోనే చేసుకోవాలని గురుస్వామి చెప్తే మేము ఖచ్చితంగా గర్భగుళ్ళో పోతామంటే పోవద్దన్న అన్నదాంతో వాళ్ళు పోయి కేసు పెట్టడం జరిగింది. చిన్న విషయంతో ఒక పంతులు తప్ప ప్రజలు ఎవరు, ఒక గురుస్వామి అని ఉంటారు మాలేసిన ఆయన, ఆ స్వామి ఒక్కడు తప్ప ఎవరు లోపలికి పోరు. గర్భగుళ్ళు అందరం గురించి సామరస్యంగా ఒడగొట్టుకోవాలని చూస్తున్నాం. చేతులు పెట్టుకొని విరోధాలు పెంచుకోవాలని ఎప్పుడు అనుకోవడం లేదు. కలిసి ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు కూడా గట్టినే, గత సంవత్సరాల నుంచి ఎట్లున్నాం ఇప్పుడు కూడా గట్టినే ఉండాలని కోరుకుంటున్నాం మేమందరం.